మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలు జరిగాయి. 2 రోజుల పాటు మహేష్ బ్యాంక్ లో ఈడీ సోదాలు నిర్వహించారు. అనర్హులకు 300 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని ఈడీ గుర్తించింది. కోటి రూపాయల నగదుతో పాటు 5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన పలు ఆస్తులకు లోన్లు ఇచ్చినట్లు గుర్తించారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నట్లు గుర్తించారు. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందన్నారు. 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. బ్యాంకులోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టించిందని ఈడీ తెలిపింది. గనుల శాఖ డైరెక్టర్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలు జరిగాయి. 2 రోజుల పాటు మహేష్ బ్యాంక్ లో ఈడీ సోదాలు నిర్వహించారు. అనర్హులకు 300 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని ఈడీ గుర్తించింది. కోటి రూపాయల నగదుతో పాటు 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులకు లోన్లు ఇచ్చినట్లు గుర్తించారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నట్లు గుర్తించారు. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందన్నారు. 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లు ఈడీ గుర్తించారు. బ్యాంకులోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ తెలిపింది. ఇక మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ 2 రోజులుగా తనిఖీలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, మొత్తంగా 300 కోట్ల రూపాయల ఫేక్ రుణాలు ఇచ్చి బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బినామీల పేర్లు సృష్టించి వాళ్లే వాడుకున్నట్లు డబ్బు మళ్లించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏమున్నాయి చెప్పండి. యామని ముఖ్యంగా మహేష్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా మహేష్ బ్యాంకులో ఈడీ సోదాలు చేస్తుంది. అనర్హులైన వాళ్ళకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గుర్తించడం జరుగుతుంది. ఇది పలు రుణాలపైన తక్కువ వడ్డీ, అంటే బ్యాంకులో సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ వడ్డీకి మాత్రం రుణాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈడీ గుర్తించింది. అప్పుడు ఆస్తుల పత్రాలు ఏవైతే ఈ రుణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలను తీసుకోవడం జరిగింది. భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే కోటి నగదుతో పాటు 5 కోట్ల విలువైన ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తుల్లోనూ సంబంధించిన ఆస్తులకు సంబంధించింది ఈడీ కూడా విచారణలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మొత్తానికి సంబంధించి మహేష్ బ్యాంకులో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బ్యాంక్ సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన అక్రమాలపైన భారీ ఎత్తున దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్ రాములు, థ్యాంక్ యూ.